సాయికృష్ణ ఆజాద్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఈరోజు ఏంటంటే హర్షవీణ గారి కేసులో రైల్వే కోడూరు పిఎస్కి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఈ రోజు అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే మేడంతో సహా నేను అటెండ్ అవ్వడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే ఆ క్రైమ్ నెంబర్ 4 ఏదైతే ఆ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వాళ్ళ తల్లిగారు పెట్టిన కేసు కానీ, అలాగే క్రైమ్ నెంబర్ 5 శంకర్రాజు గారు ఆయన పెట్టిన కేసులో కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసు వారి ఎంక్వైరీ కోసం మమ్మల్ని ఈరోజు రమ్మంటం జరిగింది. సో మేము ఈరోజు అటెండ్ అయ్యాము. మాకు సంబంధించిన మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో మా యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా సబ్మిట్ చేయడానికని వచ్చాము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అవ్వటం వల్ల పోలీసు వారు ఏమన్నారంటే మళ్ళీ 13వ తారీఖు నాడు మళ్ళీ మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, దీంట్లో అటెండ్ అవ్వమని చెప్పేసి. సో కాబట్టి 13వ తారీఖు అటెండ్ అవుతాము. రేపేళ్ళుండి ఇక్కడ పండగ ఏదో జాతర ఉందంట రైల్వే కోడూరు దాంట్లో పండగ ఉంది కాబట్టి మేము బందోబస్తులు ఉంటామండి, కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు, కాబట్టి 13వ తారీఖు రండి అని చెప్పి ఆయన గౌరవనీయులైన ఎస్ఐ గారు అలాగే సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. సో వారి ఆదేశాలకు మేరకు మా క్లయింట్ ఎవరైతే హర్షవీణ గారు ఎవరైతే ఉన్నారో ఆమె అంటే ఈరోజు అటెండ్ అవ్వలేకపోవడంలో 13వ తారీఖు ఉదయం 10 గంటలకు అటెండ్ అవుతారు. దానికి సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో మేము ప్రాసిక్యూషన్ వారికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాము. భవిష్యత్తులో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము విన్ అవుతాము. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని అవకాశాలు అన్ని సాక్ష్యాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. మేము ఖచ్చితంగా కోర్టులో ఈ కేసు మీద న్యాయపోరాటం చేస్తాము. మేము ఖచ్చితంగా విన్ అవుతాం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా కేసు ఏదైతే ఉందో క్రైమ్ నెంబర్ 22 దాంట్లో కూడా మీకు ఆల్రెడీ నేను గతంలో చెప్పాను 63, 64, 69 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా బలం చేయడం కోసం అంటే ఆ కేసుని స్ట్రెంథన్ చేయడం కోసం కూడా మేము మా యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, న్యాయపోరాటం చేస్తూనే ఉంటాం. ఇంకా ముందు కూడా మీకు ఏదైనా ఉంటే అప్డేట్ నేను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.